హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్కూల్ యూనిఫామ్ షర్టు కటింగ్ చేయడం కుట్టడం చూపిస్తానండి. క్లారిటీగా వీడియో చూడండి. చాలా మెల్లగా స్లోగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉంటాను. మీకు చూస్తున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఇదిగో ఇదైతే షర్ట్ క్లాత్ అండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 1 ఇంచుకి ఇట్లా మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ కింద ఇదిగో షర్ట్ పొడవు వచ్చేసి 17 ఉన్నదండి. ఇదిగో పొడవు అయితే 17 పెట్టినండి. 17 పొడవు, వెడల్పు వచ్చేసి మనము టోటల్ వెడల్పు తీసుకోవాలి. ఇది ఎంత ఉందంటే ఉన్న 24 ఉందండి. 24లో 4వ భాగం చేసుకోవాలన్నట్టు. ఎంత వెడల్పు వస్తే అంత వెడల్పులో 4వ భాగం చేయండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగో కాస్తంత క్లాత్ని ఇట్లా మలవడానికి తీసుకోవాలన్నట్టు. ఇదిగో చూడండి, 4వ భాగం నాకు ఎంత వచ్చిందంటే 6 తీసుకుంటున్నాండి. 6 ఇంచులు, 6 6 12 12 12 24, మొత్తం టోటల్ విడత వచ్చేసి 24 వచ్చింది. కాబట్టి 6 ఇంచులు తీసుకున్నా. ఖర్చుకు వచ్చేసి ఒక 2 ఇంచులు తీసుకున్నా. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చక్కగా మార్క్ చేసి ఇట్లా డబ్బా కొట్టుకోండి. మీకు మార్కర్ సరిగా కనిపిస్తుందా? కొంచెం స్పష్టంగా క్లారిటీగా శ్రద్ధగా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుందండి. కొంచెం బేసిక్గా టైలరింగ్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ షర్ట్ కటింగ్ అనేది అర్థమవుతూ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా పొడవు వెడల్పుని మార్క్ చేసుకున్న తర్వాతకి ఇదిగో ఇదైతే ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఒక 2 ఇంచులకి నెక్ దగ్గర 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది చిన్నపిల్లల షర్ట్ అండి. ఎన్ని ఇయర్స్ అంటే ఒక 8 ఇయర్స్ పిల్లల షర్ట్ అన్నట్టు. 8 సంవత్సరాల పిల్లల షర్ట్కి ఒక 2 ఇంచులు కాలర్ తీసుకోవాలి. ఒక 3 ఇంచుల దాకా నెక్స్ట్ అది షోల్డర్ తీసుకోవాలి. ఇంకా 1.5 ఇంచు ఇట్లా డౌన్ తీసుకొని ఒక డబ్బా షేప్ డ్రా చేసుకొని కొంచెం ఫ్లాట్గా రౌండ్ గీయాలండి. అంటే బోట్ నెక్ కంటే కూడా ఫ్లాట్గా ఈ విధంగా గీసిన తర్వాతకి నెక్స్ట్ చంక దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచుకి ఈ విధంగా డౌన్ తీసుకోవాలన్నట్టు. ఇదిగో చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా డౌన్ తీసుకోవాలి. ఇట్లా రౌండ్ తీసుకొని షోల్డర్ దగ్గర ఇట్లా కొంచెం కిందికి తీసుకొని ఆ కింది నుంచి మనము చంక డౌన్ తీసుకోవాలన్నట్టు. చంక డౌన్ వచ్చేసి ఒక 7 ఇంచెస్ తీసుకుంటున్నాండి. 1 ఇంచు డౌన్కి పోతుంది. 6 ఇంచెస్ మాత్రమే చంక ఉంటుంది అన్నట్టు. చిన్నపిల్లలకి ఇంత సరిపోతుందండి. 6 ఇంచుల చంక సరిపోతుంది. ఓకేనా? అసలు మార్కింగ్ వచ్చేసి ఇదిగో ఇక్కడ వరకు. ఇది ఇంకా పక్కదేమో ఖర్చు అన్నట్టు. ఈ విధంగా మంచిగా చక్కగా రౌండ్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా వచ్చేటట్టు చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా కటింగ్ చేసుకోవడమే. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలన్నట్టు. ఫ్రంట్ పార్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. 1కి 2 సార్లు వీడియో చూడండి, మీకు చాలా క్లారిటీగా అర్థమవుద్ది. చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతూ ఉంటుందండి. ఈ విధంగా ఇంకా మార్కింగ్ ఎట్లా వేసామో మార్కింగ్ మించి మంచిగా చక్కగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి ఫ్రంట్ అయిపోయిన తర్వాతకి బ్యాక్ తీయాలండి. ఇప్పుడు ఫ్రంట్ తీసినాం, అయిపోయింది. నెక్స్ట్ ఏం తీస్తామంటే బ్యాక్ పార్ట్ తీయాలి. ఇదిగో ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకుందాము. చూడండి, బ్యాక్ పార్ట్ క్లోజ్ ఉండే వైపు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, ఓపెన్ ఉండే వైపు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. మీరు 1కి 2 సార్లు వీడియో చూడండి, చక్కగా అర్థమవుతుందండి. ఈ విధంగా క్లోజ్ ఉన్న సైడ్ నేను ఇలా పెట్టుకుంటున్నా. చూడండి, ఇలా పెట్టుకొని పైన కాస్తంత మిగిలిపోతుంది కదండి, పర్లేదు. పైన మనము ఎక్స్ట్రా పీస్ వేసుకుంటాం అన్నట్టు. ఆ పీస్ వేసుకోవడానికి సరిపోతుంది. అట్లా ఉండిపోయిన ఏం కాదు. క్లాత్ని అయితే ఈ విధంగా ఎంత ఉంది, 20 ఉంది అంటే 20 పైన మనము వేసుకోవచ్చు, పేలికాయ వేసుకోవచ్చు అన్నట్టు. అది సపరేట్ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఉన్నట్టయితే ఇలా తీసేయండి. నేను హ్యాండ్కి ఇలా చూస్తున్నా, హ్యాండ్ సరిపోతుందా లేదా, విడ్త్ హైట్ అన్నట్టు చూస్తా ఉన్నట్టు. ఇదైతే హ్యాండ్ అండి. హ్యాండ్స్కి కింద వేసుకోవచ్చు. ఇదిగో చూసిరు కదా, క్లాత్ ఇక్కడ ఎంత ఉంది అంటే క్లాత్ను ఒకసారి చెక్ చేసుకోవాలన్నట్టు, చూసుకున్న తర్వాతకి మనము చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మిగిలింది కటింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అసలు మనము లెక్కలో పెట్టుకోవద్దు అన్నట్టు. అదేంటంటే మడిచి కుట్టుకోవడానికి ముందు గుండీ బటన్స్, గుండీలు కాజాలు వేయడానికి ఇట్లా మడిచి కుట్టుకుంటాం కదా, ఆ పార్ట్ అన్నట్టు. దాన్ని అసలు పట్టించుకోవద్దండి. ఈ విధంగా ఉన్నట్టు మార్క్ చేసుకోండి. అంటే నేను హైట్ ఎందుకు తగ్గించేసిన అంటే ఒకసారి హైట్ మెజర్ చేసిన అన్నట్టు.
మెజర్ చేసి ఇదిగో ఫ్రంట్ అంత రాదండి, నెక్ వచ్చేసి తక్కువ వస్తుంది. ఫ్రంట్కి అయితేనేమో 2.5 పెట్టిన, బ్యాక్ అయితేనేమో ఒక 1 ఇంచు సరిపోతుంది అన్నట్టు. 1 ఇంచే పెట్టిన. ఈ విధంగా చక్కగా కటింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీయాలి, హ్యాండ్స్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కాలర్ తీస్తున్నా నేను. ఇంకా వేరే పీస్లో హ్యాండ్స్ తీయచ్చు, ఇక్కడనైతే కాలర్ తీసుకోవచ్చు. ఈ విధంగా కాలర్కి కటింగ్ చేసుకుంటున్నాండి. చూడండి, ఇదైతే కాలర్ పీస్ అన్నట్టు. ఇట్లా కాలర్ కట్ చేసుకోవాలి. ఇట్లా 2 పీసులు కట్ చేసుకొని ఇలా చేసిన కదా, ఇలా చేసిన తర్వాత దీన్ని 2 భాగాలు చేయాలి. నేనైతే కొనుక్కొచ్చిన పీస్ ఉంది, అది చూపిస్తా, ఒకసారి చూడండి. ఆ పీస్ని దీనికి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కాలర్ని ఇట్లా పెట్టినాం కదా, దీనికి పైన పెట్టేది ఈ విధంగా కొంచెమే కట్ చేయాలండి. చిన్నపిల్లలు కదా, మరీ ఎక్కువ ఉంటే మంచిగా ఉండదు. ఇదిగో నేను చూపిస్తున్న విధంగా కొంచెం తక్కువ విడతలోనే కటింగ్ చేయండి. ఎంత అంటే ఒక 2.5 పైన కాలరు, ఒక 2.5, లాస్ట్ అండ్ ఫైనల్గా 3 ఉంటే సరిపోతుందండి. నేనైతే 2.5 తీసుకున్నా. ఇంకా తక్కువే ఉండాలన్నట్టు. పెద్దవాళ్ళకైతే ఎక్కువ ఉన్నా ఏం కాదు, కానీ చిన్నపిల్లలకి కాస్త తక్కువ ఉంటేనే లుక్ మంచిగా ఉంటుంది. ఈ విధంగా కాలర్ పీస్ కట్ చేసుకున్నా కదా, ఇట్లాంటి ఇంకొక 2 పీసులు కట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. నేను మీకు బక్రం కూడా చూపిస్తా, చూడండి. వేసేటప్పుడు కూడా మీరు చూస్తూ ఉండండి. ఇవి 2 పీసులు, ఇవి 2 పీసులు కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఫ్రంట్ అయింది, బ్యాక్ అయింది. ఫ్రంట్ బ్యాక్ అయిపోయిన తర్వాతకి కాలర్ కూడా కటింగ్ చేసినండి. ఇదేమో జేబు అన్నట్టు. జేబు ఈ విధంగా డబ్బా షేప్లో అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. వేరే షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే డబ్బా షేప్ పెట్టేసిన. ఇంకా నెక్స్ట్ మనం ఏం తీసుకోవాల్సి ఉందంటే చూడండి, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్కి అయితే క్లాత్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హైటు విడ్త్ సరిపోతుందా లేదా ఒకసారి చూసుకోవాలన్నట్టు. చూసుకొని చక్కగా కటింగ్ చేసుకోవాలి. చూడండి, నేనైతే చూసుకున్న హైట్ సరిపోతుంది, విడ్త్ సరిపోతుంది అన్నట్టు. ఇంకా చిన్నపిల్లలే కదా, ఇంత ఉంటే సరిపోతుంది అని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఇప్పుడు మనము ఇక్కడ కింద వచ్చేసి 2.5 పెట్టేసి కటింగ్ ఇట్లా ఖర్చు కూడా వేసుకొని కటింగ్ చేసేసుకోవాలండి. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. హ్యాండ్స్ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇంకా వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి, ఫుల్గా చూస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఓకేనా. ఈ విధంగా అయితే హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ చంక లోతు తీయాలన్నట్టు. ఈ విధంగా చూడండి, నేను చెప్తున్నా కదా, ఈ విధంగా లోతు తీయాలి. చక్కగా నీట్గా ఈ విధంగా లోతు తీసుకోండి. లోతు తీసుకున్న వైపు ఒక టక్ ఇచ్చుకోండి. ఒక టక్ ఇచ్చుకుంటే ఇక్కడ చంక లోతు తీసాము అనేది ఒక ఆలోచన, ఐడియా అనేది ఉంటుంది అన్నట్టు. చంక లోతు తీసిన హ్యాండ్స్ వచ్చేసి మీకు చెప్పడం కోసం నేను హైట్ చూస్తున్నా అండి, లేకపోతే నేను అందాజ చొప్పున కటింగ్ చేసేస్తా. హ్యాండ్ హైట్ వచ్చేసి 8.5 ఇంచులు వచ్చిందన్నట్టు. మీరు 9 పెట్టుకున్నా కూడా మడిచి కుట్టుకున్నాక ఒక 7 ఇంచులు అట్లా వస్తాయి అన్నట్టు హ్యాండ్ పొడవు. ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవడమే. కటింగ్ అయితే కంప్లీట్. హ్యాండ్స్ తీసిన, ఫ్రంట్ తీసిన, బ్యాక్ తీసిన, కాలర్ తీసిన. ఇంకా కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే స్టిచ్చింగ్ చేసుకుందాము. స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తూ ఉండండి. మీరైతే కొంచెం జాగ్రత్తగా వీడియోని చూడండి. ఇదిగో ఈ విధంగా మిషన్ పైన అయితే పెట్టేసినండి. ఇంకా స్టార్ట్ చేసేసుకోవడమే. నేను కొంచెం ఎడిటింగ్ అంతా కరెక్ట్ చేయలేదు, కొంచెం ఫాస్ట్గా చేశానండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా బాగా చేస్తా. కొంచెం టైం ఉండాలి ఈ వీడియో చేయాలంటే, అంత మామూలు విషయం అయితే ఏం కాదండి. చాలా టైం స్పెండ్ చేయాలి దీనికి, వాయిస్ ఇవ్వడానికి కానీ, ఈ వీడియో తీయడానికి కానీ. ఎవరైనా సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటే ఏం కాదులే, కానీ ఇంకా అన్నీ నేనే చేసుకుంటా అన్నట్టు. వీడియో నేనే తీసుకుంటా, అప్లోడ్ నేనే చేసుకుంటా, వాయిస్ ఇంకా అన్నీ నేనే, ఎడిటింగ్ అంతా నేనే చేసుకోవడము కాస్త టైం పడుతూ ఉంటుంది. ఇంకా నా బిజీ షెడ్యూల్లో ఇదంతా చేయడం చాలా రిస్క్లే, కానీ ఇంకా తప్పదు. ఇంకా ఛానల్ ఉంది కాబట్టి చేయాలి, మీకు చూపించాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటాయి. ఇదిగో ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా మడిచి కుట్టుకోవాలండి. కటింగ్ చేసేటప్పుడు నేను ఎక్కువ తీసుకున్నా అని చెప్పిన కదా, దాన్ని ఈ విధంగా లోపలికి మలిచి కుట్టుకున్నా. ఇదిగో నేనైతే ఇక్కడ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అని రాసినట్టు, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకటి, రైట్ హ్యాండ్ సైడ్ ఒకటి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి జేబు కుట్టుకోవాలన్నట్టు. జేబు కుట్టుకోవడానికి ఇదిగో ఈ విధంగా కాస్తంత మడిచి కుట్టు వేసుకోవాలి.
కుట్టు వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేయాలంటే దీనిపైన ఇలా పెట్టి నేను ఎలా కుడుతున్నానో చూడండి. ఇలా కుట్టాలి. ఈ విధంగా జేబునైతే కుట్టుకోవాలండి. చూడండి, నేను స్పష్టంగా చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాను. వీడియో లెందీగా అవుతుందని కాదు, కానీ మీకు కొంచెం క్లారిటీ ఉండాలని స్లోగా పెట్టానండి. లేకుంటే స్పీడ్ పెట్టి ఒక 20 మినిట్స్లో ఈ వీడియో మొత్తం చూయించవచ్చు. కానీ 30 మినిట్స్ ఎందుకు పెట్టానంటే మీకు కొంచెం స్లోగా చూస్తే చక్కగా అర్థమవుతుంది. ఎవరో ఒకరైనా చూస్తారు నా వీడియో, ఎవరో ఒకరైనా నేర్చుకుంటారు అనేసి కొంచెం స్లోగా పెట్టి వీడియో తీయడం జరిగిందన్నట్టు. ఇదిగో ఈ విధంగా చక్కగా నీట్గా నేను ఎంత టైంలో కుడతానో అంత టైమే వీడియో చేశాను అన్నట్టు. చూడండి ఎంత స్లోగా కుడుతున్నానో మీకు అర్థం కావడానికి. ఈ విధంగా జేబుని లోపల వైపు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. నేను ఏ విధంగా చక్కగా ఫోల్డ్ చేశాను మీరు కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని నేనైతే ఈ షేప్ పెట్టాను అన్నట్టు. ఇదేంటంటే కళ్ళు కూడా ఈ క్లాత్ అసలు ఏం క్లాత్ అర్థం కావట్లే, కానీ కళ్ళు కూడా రెప్పుమని ఆ లైన్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఆ క్లాత్లో ఏదో షైనింగ్ ఉంది. వీడియోలో కూడా మీకు అట్లనే అనిపిస్తుండొచ్చు. నాకైతే డైరెక్ట్ కుట్టేటప్పుడు అయితే ఈ క్లాత్ అసలు కళ్ళ మీద చాలా ఫోకస్ పడ్డట్టు అట్లా అనిపించింది అన్నట్టు. అంటే మెరుస్తూ ఉంది అట్లా రౌండ్ తిరగడము, ఆ లైన్స్ అన్నీ అట్లా అనిపించింది అన్నట్టు. వీడియోలో కూడా క్లాత్ అట్లనే ఉంది. ఇదిగో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నట్టు. ఇదిగో బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసుకొని పైన ఈ విధంగా పీసెస్ వేసుకోవాలన్నట్టు. ఈ పీసెస్ ఈ విధంగా వేసుకోవాలి. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో చక్కగా ఇలా పీసెస్ వేసుకొని ఒక కుట్టు వేసుకోండి. ఇంకా ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్స్ అంటే ప్రతి దానికి 2 కుట్లు వేయాలండి. ఎందుకంటే మంచి కాస్ట్ తీసుకుంటాం కాబట్టి కుట్లు కూడా నీట్గా చిన్న కుట్టు పెట్టి నీట్గా కాస్త ఎక్కువ టైం తీసుకొని స్లోగా కుడతామన్నట్టు. అదే గవర్నమెంట్ అయితే ఒక్కటే కుట్టేస్తాము, ఎందుకంటే వాళ్ళు రేట్ తక్కువ ఇస్తారు. రేట్ని బట్టి స్టిచెస్ ఉంటాయి, రేట్ని బట్టి కుట్లు వేస్తాం. రేట్ని బట్టే కదా మనము ఎక్కువ టైం తీసుకునేది. దీనికి ఎంత టైం తీసుకుంటామో అంత ఛార్జ్ చేస్తాం అన్నట్టు. కాస్త ఎక్కువ టైమే తీసుకుంటాము, అంత రఫ్గా ఏం కుట్టమండి, చాలా టైం తీసుకుంటాను. నేనైతే చాలా నీట్గా అంటే నీట్గా స్టిచ్ చేసి ఇంకా ఐరన్ చేసి ఇస్తూ ఉంటాను అన్నట్టు. ఇదిగో ఈ విధంగా 2 కుట్లు వేస్తున్నా చూడండి. ప్రతి దానికి నేను 2 కుట్లు వేస్తాను, ఒక్క కుట్టు అస్సలు వేయను అన్నట్టు. ఇదిగో చూడండి 2 కుట్లు వేసిన. ఈ విధంగా మళ్ళీ క్లాత్ని తీసి ఇక్కడ ఒక్కటే కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ ఒక్క కుట్టు వేస్తేనే నీట్గా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా నీట్గా మనము ఇలా మడిచాం కదా, దాని మించే కుట్టు అటు ఇటు జరగకుండా స్ట్రైట్గా చక్కగా నీట్గా ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రంట్ పీస్లు ఉన్నాయి కదండి, ఇదైతే బ్యాక్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఫ్రంట్లు కూడా జాయింట్లు వేసుకొని కంప్లీట్ చేసిన. ఇదిగో ఈ విధంగా ఒక్కదాని మీద పెట్టి షోల్డర్ని ఇట్లా క్రాస్గా ఒక కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెండో వైపు షోల్డర్ కూడా ఖచ్చితంగా క్రాస్ వేసుకోవాలండి. ఎందుకంటే మెడకి భుజంకి ఖచ్చితంగా డౌన్ ఉంటుంది అన్నట్టు, అంటే వంకర ఉంటుంది కాబట్టి ఇట్లా క్రాస్లో ఒక కుట్టు వేసుకోవాలి. ఇట్లా క్రాస్లో 2 కుట్లు వేస్తున్నా చూడండి. ఈ విధంగా 2 కుట్లు వేసుకోవాలండి, డబల్ స్టిచెస్ వేసుకోవాలి. 2 కుట్లు వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ వేయాలన్నట్టు. ఇది అయిపోయింది కదా, ఈ విధంగా కొంచెం ఫ్లాట్గా వచ్చేటట్టుగా ఇట్లా కటింగ్ చేసుకోవాలి. ఒక్కసారి హెచ్చు తగ్గులు క్లాత్ ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటుంది కదా, ఆ క్లాత్ని కూడా చక్కగా ఈ విధంగా తీసుకోవాలన్నట్టు. ఎక్స్ట్రా పీసెస్ కొంచెం కూడా లేకుండా తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇదిగో చూడండి, ఇక్కడ కూడా క్లాత్ ఏమన్నా ఎక్కువ తక్కువ అయిందా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని చక్కగా సమానంగా మంచిగా కట్ చేసుకోవాలండి. నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి ఏం చేస్తామంటే ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలన్నట్టు. హ్యాండ్స్ కంటే ముందు ఇది ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. ఎక్కడ సైడ్ది అక్కడ సైడ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే ఏంటంటే ఒకవేళ లూజ్ అయినా సైడ్ కుట్లు ఇప్పుకోవచ్చు అన్నట్టు. మొత్తం ఒకేసారి టోటల్గా స్టిచ్ చేస్తే ఏంటంటే సైడ్ కుట్లు ఇప్పినప్పుడు ఇదంతా తిప్పాల్సి ఉంటుంది. అందుకోసమని నేను ఇలా స్టిచ్ చేస్తున్నట్టు. చూడండి ఈ విధంగా ముందు భాగంని కూడా మడిచి ఈ విధంగా చక్కగా మలుచుకొని కుట్టు వేసుకోవాలి. ఎంత అంటే ఒక 1/2 ఇంచ్ మట్టుకు ఈ విధంగా మడుచుకొని నీట్గా కుట్టు వేసుకోవాలండి. చూడండి నేను చాలా మెల్లగా వీడియో తీస్తున్నా, చాలా మెల్లగా చెప్తా ఉన్నా మీకు.
మీకు స్పష్టంగా అర్థం కావడం కోసమే నా ప్రయత్నం అంతా. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాతకి రెండు కూడా ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేసుకొని నీట్గా వీడియో అయితే ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుద్దండి. స్కిప్ చేసుకుంటూ చూస్తూ అర్థం కాలే అని ఎవరు అనొద్దు. స్కిప్ చేస్తే ఏమాత్రం అర్థం కాదు, ఎవరికైనా అర్థం కాదు. మీరు ఎప్పుడైనా సరే వీడియోలు చూసేటప్పుడు ఫుల్గా చూడాలన్నట్టు. ఈ విధంగా వచ్చింది కదా, కొంచెం ఈ క్లాత్ నాకు ఎక్కువ అనిపించి చిన్న పీస్ కూడా తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇదిగో ఫ్రంట్ ఉంటుంది కదా, ఫ్రంట్కి మనం టక్ ఇచ్చుకున్నాము, మీకు ఐడియా ఉందనుకుంటా. ఫ్రంట్ పీస్ తీసినప్పుడు టక్ ఇచ్చుకున్నాం కదా, టక్ ఇచ్చిన పీస్ ఫ్రంట్ సైడ్ పెట్టాలి. ఇంకా చంక లోతు తీసుకున్నాం కదండి, ఆల్రెడీ ఇంతకుముందు నేను తీసుకున్నా, ఇంకాస్త ఎక్కువ తీసుకున్నా అన్నట్టు. ఈ అమ్మాయి కాస్త వెయిట్ ఉంటుంది, ఇంకా వెయిట్ని బట్టి లోతు ఎక్కువ తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఇదిగో చంక లోతు తీసుకున్న తర్వాతకి లోతున్న భాగము ముందుకు, లోతు లేని భాగము వెనక్కి అన్నట్టు. ఇదిగో చూడండి, ఇక్కడ ఒకసారి మళ్ళీ మీకు చూపించడానికి టక్ ఇచ్చిన అన్నట్టు. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని కుట్లు వేసుకోండి. కొంచెము చేతులు మడిచి కుట్టు వేసుకోవాలన్నట్టు. ఈ విధంగా మడవాలండి, మడిచి కుట్టు వేయాలి. ఇలా వేసిన తర్వాతకి రెండు కూడా అలాగే మడిచి కుట్టు వేయాలి. ఇలా రెండు చేతులు కూడా చక్కగా మడిచి కుట్టు వేసేసుకోవాలన్నట్టు. చూడండి, నేను వీడియోలో మీకు ఎలా చూపిస్తున్నానో అలాగే ఇది ఇట్లా లోపలికి మలిచి కుట్టు వేసుకోవాలండి. చూసిరు కదా, ఇంకా ఒకటి ఎడిటింగ్ చేసి ఒకటి తీసేస్తే అయిపోయేది. ఇంకేమో నేను అలానే చేసినట్టు, మీరైతే చూస్తూ ఉండండి, మీకు ఇంకా చక్కగా అర్థమైతే. రెండు చేతులకు వేసుకోవడం అనేది మీకు ఎంత వేసుకోవాలంటే ఒక 1/2 ఇంచు, నాకు ఎంత ఖర్చు కనిపిస్తుంది చూడడానికి అలా నీట్గా అనిపించాలండి. ఇంకెక్కువ మరీ తక్కువ వేయద్దు, మరీ ఎక్కువ వేయద్దు. నేను ఎంత వేసినా చూడండి, గమనించండి, అంత వేస్తే నీట్గా ఉంటుంది అన్నట్టు. నీట్గా ఉండే విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఇంకా హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడమేనండి. హ్యాండ్స్ని నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలండి. చూడండి, ముందు భాగం ముందుకి, వెనక భాగం వెనక్కి పెట్టేసుకొని, ఇగో ముందు భాగము ఇక్కడ ఉంది కదా, చూడండి నేను చాలా స్పష్టంగా చూపిస్తున్నా. చంక లోతు తీసుకుంది ముందు భాగం, మధ్యలో ఇట్లా పెట్టుకోవాలండి. మధ్యలోంచి కుట్టుకోవాలి ఎప్పుడైనా సరే. మధ్యలోంచి కుట్టుకుంటే ఎక్కువ తక్కువలు అనేవి రావన్నట్టు, కరెక్ట్ వస్తుంది. కొంచెం ఎక్కువైనా కూడా ఇటు కొంచెం ఎక్కువైతే అటు కొంచెం ఎక్కువైతే ఏం కాదు, పర్లేదు, మంచిగా ఉంటుంది. ఈ విధంగా మధ్యలో పెట్టుకొని ఈ విధంగా కుట్టు వేసుకుంటున్నా. హ్యాండ్ని అయితే జాయింట్ చేస్తున్నాండి, వెనక భాగానికి ముందు భాగానికి చేతిని జాయింట్ చేస్తున్నట్టు. ఈ విధంగా జాయింట్ చేసేసుకొని చూడండి, మొత్తం ఫుల్గా చూడండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరైతే చక్కగా సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్కి అయితే నాకు ఎక్కువ వ్యూస్ రావట్లేవండి. ఇంకా నేను ఎలా క్లారిటీ చేయాలో ఇంకా నేర్చుకొని చేస్తూ ఉంటా, కానీ మీరైతే సపోర్ట్ చేస్తూనే ఉండండి, ఓకేనా. ఈ విధంగా అయితే హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలండి. ఒక హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాతకి రెండో సైడ్ కూడా అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రెండో వైపు కూడా హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలన్నట్టు. రెండో వైపు చేసుకునేది అయితే నేను చూపిస్తలేను, ఇంకా సైడ్కి, ఇంకా ఎందుకంటే లెందీ అయిపోతుంది కదండి, సైడ్ కుట్లు వేసుకోవాలన్నట్టు. సైడ్కి నేను ఎంత 2 ఇంచులు ఖర్చు పెట్టిన కదా, నేను ఎంత ఖర్చు పెట్టినో చూడండి, అంత ఖర్చుకే కుట్లు వేస్తున్నా అన్నట్టు. ఇంకెక్కువ వేయట్లేను, ఎంత ఖర్చు పెట్టినో అంతకు కుట్టు ఈ విధంగా లాస్ట్ వరకు కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా అయితే సైడ్ కుట్లు వేసుకోవాలండి. సైడ్ కుట్లు వేసుకొని ఎక్కువ ఉన్న పీస్ని కటింగ్ చేయాలన్నట్టు. సైడ్కి అయితే ఒక 4 కుట్లు అట్లా వేస్తా అన్నట్టు. నేను కాస్త ఎక్కువనే వేస్తా. ఖర్చు కూడా ఈ షర్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది అన్నట్టు, ఈ సంవత్సరానికే కాకుండా రెండో సైడ్ కూడా అలాగే వేసినండి. రెండో సైడ్ది నేను వీడియోలో చూపించలేదు అన్నట్టు. నెక్స్ట్ కాలర్ వేస్తున్నా. ఫాస్ట్గా చూడండి, కాలర్ అయితే కొంచెం ఫాస్ట్గానే వేస్తానండి. ఇప్పటికే చాలా లెందీ అయింది వీడియో, ఏం చూస్తారో ఏమో ఇంత వీడియోని. ఇంకా ఎట్లా ఇంకా ఇంత చేయండి మాత్రం వీడియో మొత్తం చూపించలేను కదండి, అందుకోసమే వీడియో అంతా చేయడం జరిగింది అన్నట్టు. కటింగ్ స్టిచ్చింగ్ అంటే కాస్త టైం తీసుకొని చూస్తేనే అర్థమైద్ది, చూసే వాళ్ళకైనా వినే వాళ్ళకైనా. ఇంకా చెప్పడం కూడా ఇంతకంటే ఫాస్ట్గా అంటే చెప్పలేమన్నట్టు. ఈ విధంగా కాలర్కి ఒక కుట్టు వేసుకోవాలి. కాలర్ కుట్టు వేసుకొని కొంచెం కుట్టు కాలర్ పైనుంచి క్లాత్ కాస్తంత క్లాత్ ఉంచుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నట్టు.
ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాతకి టక్స్ ఇచ్చుకోవాలండి. అక్కడక్కడ మూలలు టక్స్ ఇచ్చుకొని దీన్ని ఇలాగూ రివర్స్ తీసుకోవాలన్నట్టు. చూడండి నేను ఎంత చక్కగా కాలర్ ప్రిపేర్ చేస్తున్నానో చూసి మీరు కూడా అదే విధంగా కాలర్ని ప్రిపేర్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ కాలర్ ప్రిపేర్ చేసుకున్నాక జాయింట్ వేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. రివర్స్ తీసుకోవాలి. నేను బక్రం వేసిన కదా, ఆ బక్రంని ఇట్లా అతుకు పెట్టిన తర్వాతకి ఇట్లా రివర్స్లో తీసుకోవాలి. రివర్స్ తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇదిగో చూడండి ఇంకో 2 పీసులు ఉంటాయి అన్నట్టు. చక్కగా నీట్గా ఈ విధంగా తీసుకోవాలన్నట్టు. ఇంకా చూడండి ఈ విధంగా పైనంగా కూడా అనిగే కుట్టు ఒక కుట్టు వేసుకోవాలండి. నీట్గా అనుకొని చక్కగా దీనిపైనుంచి మొత్తంగా ఒక కుట్టు వేసేసుకోవాలన్నట్టు. ఇంకా దీనికి పొడవుగా ఒక కుట్టు వేయండి. కుట్టు వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే చూడండి ఇలా మొత్తంగా కుట్టు వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాలర్ పీస్ ఉంటుందండి. ఇంకొకటి తీసుకొని ఈ విధంగా ఒక పీసు కింద మధ్యలో మనం పైన కట్ చేసుకొని పెట్టుకున్నది ఇంకా పైన ఇంకొక పీస్ వేసుకొని సరిపడా పొడవులో కటింగ్ చేసుకున్న తర్వాతకి కొంచెం ఖర్చుకుంటే చాలండి. కాలర్ కంటే కొంచెం ఎక్కువ ఈ క్లాత్ ఉంటే చాలన్నట్టు. మరి ఎక్కువేం అవసరం లేదు. కాస్తంత ఎక్కువ ఉంటే చాలు. కుట్లల్లోకి సరిపడా క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా అనిపించింది తీసేసుకోవాలి. ఈ విధంగా ఇదిగో చూడండి నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా కాలర్ పీస్ని వేసి చక్కగా ఈ విధంగా పెట్టేసి ఒక కుట్టు వేసుకోవాలన్నట్టు పైనుంచి. ఇంకా చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా కుట్టు వేసుకోండి. మొత్తానికి మొత్తం ఈ విధంగా కుట్టు వేసుకున్నాం అనుకోండి. కుట్టు వేసుకున్న తర్వాతకి దీన్ని కూడా రివర్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. చూడండి నేను వీడియో ఎలా చూపిస్తున్నానో అలాగే చక్కగా నీట్గా కుట్టు వేసుకోండి. డబల్ స్టిచ్ అయినా వేసుకోండి, సింగిల్ అయినా చిన్న కుట్టు పెట్టి వేసుకుంటే ఎక్కడికి పోదండి. మళ్ళీ పైనంగా కూడా ఒక కుట్టు వస్తుంది అన్నట్టు. స్ట్రాంగ్గానే మంచిగానే ఉంటుంది. ఈ విధంగా కాలర్ అయితే ప్రిపేర్ చేశాను. చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసిన కాలర్ని షర్ట్కి ఎలా వేయాలో చూపిస్తే చూడండి. ఇది షర్ట్ అన్నట్టు. షర్ట్కి రివర్స్లో మంచి సైడ్ కాకుండా రివర్స్ సైడ్ పెట్టి ఈ విధంగా కుట్టు నీట్గా అసలు ఎంత అంటే పాదం మట్టుకి ఖర్చు, అలా పాదం మట్టుకి కాస్తంత ఖర్చు పెట్టుకొని చుట్టూగా అంతే విడుతుతోని మంచిగా నీట్గా కుట్టు వేసుకోవాలండి. కాలర్ వేసేటప్పుడు కాస్త ఎక్కువ టైం తీసుకోండి, కాస్త నీట్గా వేసుకోండి. ఎందుకంటే కాలర్తోనే లుక్ అంతా ఉంటుందన్నట్టు. కాలర్ ఇంకా మంచిగా రాకపోతే బాగుండదు. ఇట్లా రివర్స్ తిరిగే దగ్గర రౌండ్స్ దగ్గర చక్కగా టక్స్ ఇచ్చుకోండి. ఒక 3-4 టక్స్ ఇచ్చుకొని ఇలా రివర్స్ తీసి నీట్గా పెట్టేసుకొని ఇదిగో చూడండి నేను చూపిస్తూ ఇంకా ఎక్కడ మంచిగా అన్ని దిక్కుట్లకు కుట్టుపడ్డదా, బక్రం వరకు కుట్టుపడాలండి. బక్రంకి కుట్టుపడే విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాతకి చూడండి నెక్స్ట్ నేను ఈ విధంగా మంచిగా లోపలికి ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేస్తూ చక్కగా ఒక కుట్టు వేసుకుంటే ఇంకా ఫైనల్ అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా వచ్చేసింది షర్ట్ మొత్తం కంప్లీట్గా షర్ట్ మొత్తం కుట్టి చూపించిన కటింగు స్టిచ్చింగు ఈ యొక్క 23 నిమిషాలలో ఉంటుందండి. చూడండి ఇంకా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. మీరు చక్కగా నీట్గా చూస్తే కాస్తంత అయినా నాలెడ్జ్ పెరుగుద్దండి. టైలరింగ్లో చూస్తూ ఉండాలి, వీడియో చూసి నేర్చుకుంటూ ఉండాలి. మీరు ఎంత నేర్చుకుంటే అంత సబ్జెక్ట్ అనేది వస్తూనే ఉంటుంది. ఒక్కో వీడియోలో ఒక్కొక్కరు ఒక్కో వేలో చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరి వే ఒక్కొక్కరికి నచ్చుతూ ఉంటుంది. ఇంకా మీరైతే ఫాలో అవుతూ ఉండండి, చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, బాయ్. మరి ఇంకా వీడియో అయితే ఫైనల్గా కంప్లీట్ నీట్గా షర్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్ షర్ట్ మీకు రివర్స్ తీసి చూపిస్తా చూడండి. షర్ట్ కంప్లీట్. ఓకే అండి, బాయ్.